పత్రిజీ గారు ఇదే సిద్ధాంతాన్ని ఎలా చెప్పారంటే మనకి బ్రహ్మ సత్యం, జగత్ సత్యం, జీవో ద్వయమపి నా ప్రధానం. అంటే దేవుడు అంటే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలమైనటువంటి మనం కూడా ఉన్నాం. అంటే మనమంతా కూడా పత్రిజీ గారు ఏమంటారంటే మనము దివ్యాత్మ స్వరూపులము, మానవ అనుభవాల కోసం భూమి మీద మానవ జన్మ తీసుకున్న వాళ్ళం అని అంటారు పత్రిజీ గారు. అంటే మనమే భగవంతుడు. ఈ విషయం భగవద్గీతలో స్పష్టంగా శ్రీకృష్ణుడు గారు చెప్పడం జరిగింది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అన్నారు. అంటే అహం అంటే నేను, ఆత్మ అంటే నేను ఆత్మను, గుడాకేశ అంటే అర్జునుడికి చెప్తున్నాడు. అహమాత్మ గుడాకేశ అంటే నేను ఆత్మను, సర్వభూతాశయ స్థిత అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో నేను ఆత్మగా ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. 24 లక్షల జీవరాశుల్లో 84 లక్షల